మీరు మహాదేవుడై ఉండి ప్రభువా ఒక పెంటకుప్పల మీద పడి ఉన్న నన్ను ఒక ఉన్నతమైన స్థితిలో నిలవబెడుతూ వచ్చిన హేతు అంతటిని బట్టి కూడా మిమ్మల్ని ఆరాధిస్తున్నాను ప్రభువా. మీరొక్కరే పూజార్హుడు అయినటువంటి దేవుడు అని మిమ్మల్ని ఆరాధిస్తున్నానయ్యా. వ్యక్తిగతంగా నా మట్టుకు నన్ను కూడా ప్రభువా లోకంలో పడి చెడి తిరుగుతూ మరి పాపముల చేత మరి శాపము చేత కొట్టబడుతూ నరకానికి పాత్రుడిగా ఉన్న నా జీవితంలో దేవుని ఉగ్రతకు దేవుని తీర్పు కింద ఉన్న నా బ్రతుకును కూడా రక్షించడానికి సమర్థుడమైన దేవుడుగా నన్ను కూడా ఈ రోజున రక్షించిన రక్షకుడమైనందులకే మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాను. మహోన్నతుడైన దేవుడుగా జీవము కలిగిన దేవుడుగా ఉండి ప్రభువా పాపముల చేత అపరాధముల చేత చచ్చని స్థితిలో జీవము కోల్పోయిన స్థితిలో జీవము లేని విగ్రహాలను ఆరాధించే స్థితిలో ఉన్న నన్ను ఈ రోజున జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించే ధన్యత ఇచ్చినందుకు కూడా మిమ్మల్ని ఆరాధిస్తున్నాను. ఈ సమయంలో మా మధ్యలో ఉంచబడిన మీ శరీర రక్తమాంసములకు సాదృశ్యమైన రొట్టె ద్రాక్షరసంలో పాలు పొందడానికి పూర్వము ప్రభువా మీ వాక్యపు వెలుగులో మా జీవితాలను పరీక్షించుకుని సరిచేసుకోవాలని ఆశపడి మీ వైపు చూస్తూ ఉండగా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని హెచ్చరించి సరిచేసి యోగ్యముగా పాలు పొందే అర్హత మీరు మాకు అనుగ్రహించమని మమ్మలను మా ముందుంచబడిన రొట్టె ద్రాక్షరసాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా మా కొరకై వాటిని ఆశీర్వదించి విరిచి వడ్డించమని యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఏంటి మన వర్తమానం యొక్క అంశము? చెప్పాల బిగ్గరగా, దానియేలు నీవు బహు ప్రియుడివి. సరే, మంచిది. ఇప్పుడు దానియేలు దేవునికి బహు ప్రియుడు. ఇప్పుడు మరి మనము పౌలు అన్నాడు కాబట్టి మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనంలో ప్రభు వల్ల చేయవేయడానికి పూర్వము కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకుని అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఇది ప్రభు యొక్క శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. కాబట్టి మీలో అనేకులు బలహీనలు అవుతున్నారు, రోగులు అవుతున్నారు, చాలామంది నిద్రిస్తున్నారు. మనల్ని మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదాం అన్నాడు. సరే, ఇప్పుడు నన్ను ఇట్లా అడగనివ్వండి, మరి ఇది ఎవరి శరీర రక్త మాంసంలో పాలు పొందడానికి సిద్ధపడుతున్నాం మనము? చెప్పు, ఎవరి? జ్ఞానము కలిగిన దేవుడు కాదు. వర్తమానం అంశం మిస్ అవ్వకూడదు ఎక్కడ కూడా. ఆ మాట ఎక్కడుంది? మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో యేసు ప్రభు వారు బాప్టిజం తీసుకుని ఒడ్డుకు రాగాలని ఆకాశం నుండి ఒక స్వరం వినబడింది. ఏమని? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. రెండవసారి మత్తయి సువార్త 17వ అధ్యాయం 8వ వచనంలో మళ్ళీ ఆకాశం నుండి ఒక స్వరం వినబడింది. ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినుడి అని రాయబడింది. ఈ రెండు వచనాలను బట్టి యేసు ప్రభు వారు ఎవరు చెప్పండి? ఎవరికి? దేవునికి బహు ప్రియుడైనటువంటి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు చెప్పండి, మన వర్తమానం యొక్క అంశం ఏంటి? దానియేలు దేవునికి బహుప్రియుడు. మనం ఎవరి శరీర మాంసంలో పాలు పొందడానికి సిద్ధపడుతున్నాం? దేవుని బహుప్రియ కుమారుడైన యేసు ప్రభువారి శరీర మాంసంలో సిద్ధపడటానికి మనం పాలు పొందడానికి మనం సిద్ధపడుతున్నాం. ఇవాళ ఒకరోజైనా తీసుకుంటుంది, మనం ఎప్పటి నుంచో తీసుకుంటున్నాం కదా. అంటే ఇప్పటికి నువ్వు కూడా ఏమైపోవాలి చెప్పండి? దేవుని ప్రియ కుమారుడైన యేసు ప్రభువారి శరీరానికి సాదృశ్యమైన రొట్టె, దేవుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసంలో పాలు పొందుతున్న నీవు కూడా ఈ పాటికి ఏమైపోవాలా? దేవునికి బహుప్రియుడుగా, దేవునికి బహుప్రియమైన కుమార్తెగా మనం కూడా ఏం చేయబడాలి? మార్చబడాలి. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు అక్కడ దానియేలు నువ్వు బహుప్రియుడివి అని చదువుతున్నాం కదా, అక్కడ దానియేలు ప్లేస్లో నీ పేరు పెట్టుకోవాలా? చెప్పగలమా మనం కూడా? లేదా దానియేలు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, దానియేలు నువ్వు బహుప్రియుడివయ్యా అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఇప్పుడు నేను అంటాను, ఇదిగో ఈ ఏలూరులో ఉన్నటువంటి, నల్లదెబ్బలో ఉన్నటువంటి, సియోనులో ఉన్నటువంటి ఓ సంఘమా, నీ గురించి కూడా దేవుడు సాక్ష్యం ఇవ్వగలడా? సియోనులో పలానా సహోదరుడు నాకు బహుప్రియుడు, సియోనులో పలానా సహోదరి నాకు బహుప్రియమైన కుమార్తె అని దేవుడు సాక్ష్యం ఇవ్వగలడా? ఇదే మనల్ని పరీక్షించుకోవాల్సింది. సరే, మంచిది, రండి చూద్దాం. దానియేలు అసలు దేవునికి నువ్వు అంత బహుప్రియుడు ఎట్లా అయ్యావయ్యా? ఏంటి నీలో ఉన్న గొప్ప క్వాలిటీస్, నీలో ఉన్న మంచి లక్షణాలు ఏంటి అని దానియేలుని అడిగితే ఒక 5 లక్షణాలు చూపిస్తాను ఈ మధ్యాహ్న కాల సమయంలో. దానియేలు అలాంటి శ్రేష్టమైన గుణలక్షణాలు కలిగి ఉన్నాడు కాబట్టే దానియేలు దేవునికి ఏమయ్యాడు?
బహుప్రియుడయ్యాడు. ఇప్పుడు మనం ఏం పరీక్ష చేసుకోవాలా? దానియేలులో ఉన్న లక్షణాలు చూసేటప్పుడు వ్యక్తిగతంగా ఎవరికి వారమే నాలో కూడా ఈ లక్షణాలు ఉన్నాయా లేవా అని పరీక్షించుకుంటే సరిపోయా. మనలో ఆ లక్షణాలు ఉన్నాయి అనుకో, మనం కూడా దేవునికి ఎవరం చెప్పండి? ప్రియులమే, బహుప్రియులమే. ఒకవేళ ఆ లక్షణాలు లేవనుకో, మనం దేవునికి ఇష్టమైన వారము కానే కాదు. అప్పుడు మనల్ని మనం సరి చేసుకుని, నన్ను క్షమించు ప్రభువా, ఇక నుంచి అయినా సరే నీకు ప్రియమైనటువంటి వ్యక్తిగా, నీకు ప్రియమైన కుమార్తెగా, నీకు ఇష్టమైనటువంటి వ్యక్తిగా జీవించే కృప నాకు ఇవ్వయ్యా అని ప్రభువు దగ్గర ప్రార్థనాపూర్వకంగా మనల్ని మనం పశ్చాత్తాపడి సిద్ధపడి ప్రభు యొక్క బలలో మనం చేయవేయవలసిన వారమై ఉన్నాం. రండి, మొదటి సంగతి చూద్దాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనం. ఎందుకు దానియేలు దేవునికి బహుప్రియుడయ్యాడో చూద్దాం. 5వ అధ్యాయం 12వ వచనం. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడు. చాలండి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడు అని అక్కడ ఒకటని వేసుకోండి. మీరు ఎప్పుడైనా దానియేలు గ్రంథం చదివితే ఇంచుమించు దీంట్లో ఒక 30 సంగతులు చెప్పుంటాను నేను ఎప్పుడో అంతకుముందు. మీ దగ్గర కాదులే, మామూలుగా బైబిల్ స్టడీలో ఒక 30 సంగతులు చెప్పుంటాను. చూద్దాం అవన్నీ ఇప్పుడు నాకు గుర్తున్నాయో లేవో. ఒక 5 చెప్తానులే, అవసరమైతే వచ్చే నెలలో మళ్ళీ దీన్ని కంటిన్యూ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఒక 5 చెప్తాను. మొదటి అక్కడ ఒకటని వేసుకోండి. దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడట. అందుకు దేవునికి ఏమయ్యాడు? దానియేలు బహుప్రియుడయ్యాడు. యేసుప్రభు వారు ఎందుకు బహుప్రియుడయ్యాడు? కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో ఉంది కదా, ఏమని? బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఆయనలో గుప్తమై ఉన్నాయి. కాబట్టే ఇప్పుడు ఆయన కూడా దేవునికి ఏమయ్యాడు? బహు ప్రియుడవుతూ వచ్చినాడు. సరే అని ఎలా చెప్పండి? శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉంటే మనకు వచ్చేటటువంటి 3 మేలులేంటో, 3 ఆశీర్వాదాలు ఏంటో చెప్పి నేను ముందుకు వెళతాను. దాని కొరకే ఒక వచనం చదువుదాం రండి. ఇంకొక ఆయన కనిపిస్తాడు మనకి. శ్రేష్టమైన బుద్ధి కలిగిన వ్యక్తి ఎవరో అంటే సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనం చదవండి. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయం 5వ వచనం. దావీదు సౌలు తనను పంపిన చోటకెల్లను పోయి సుబుద్ధి కలిగి పని చేయుచు వచ్చను గనుక సౌలు యోధులందరి మీద అతనిని నాయకునిగా నియమించను. ఇక్కడ ఆగుదామండి. ఈ వచనం ప్రకారము ఇంకొక సుబుద్ధి, శ్రేష్టమైన బుద్ధి కలిగిన వ్యక్తి ఎవరట? దావీదు. ఒకటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన్ని దేవుడు ఏమన్నాడు? ఇతడు నా ప్రియకుమారుడు అన్నాడు. రెండవది దానియేలు 5:12 ప్రకారం శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉన్నాడు. కాబట్టి దానియేలు దేవునికి ఏమయ్యాడు? బహు ప్రియుడయ్యాడు. ఇప్పుడు మూడవ ఆయన ఎవరైనా? దావీదు. దావీదు కూడా శ్రేష్టమైన సుబుద్ధి కలిగి ఉన్నాడు. కాబట్టే దావీదుని గురించి కూడా ఏమన్నాడు దేవుడు? అపోస్తల కార్యము 13వ అధ్యాయము 22వ వచనాన్ని మీరు చూస్తే అక్కడ అంటాడు, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైనటువంటి మనుష్యుడు అన్నాడు. చూసావా? అంటే ఇప్పుడు దావీదు కూడా ఏమయ్యాడు దేవునికి? చెప్పండి, ఇష్టుడు. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే మన వర్తమానం యొక్క అంశమే. తను కూడా దేవునికి ఏమయ్యాడు? బహుప్రియుడవుతూ వచ్చినాడు. అబిగేలు గురించి కూడా రాయబడి ఉంటుంది, మీరు చదివితే. అబిగేలు కూడా దేవుని యందు సుబుద్ధి కలిగి ప్రవర్తించుచు వచ్చను అని రాయబడి ఉంటుంది. సరే, మంచిది. శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉంటే మనకు వచ్చే 3 ఆశీర్వాదాలు చెప్తానన్నాను కదా. మొదటిది ఇదిగో ఇప్పుడు మనం చదివాం 18:5లో ఏమని రాయబడి ఉంది? దావీదట సుబుద్ధి కలిగి సౌలు తనను పంపిన చోటకి ఎల్లను పోయి పని చేసుకుంటూ వచ్చాడు. కాబట్టే సౌలట యోధులందరి మీద అతను ఏం చేశాడట? నాయకునిగా నియమించాడట. ఇక్కడ ఒక మాట చెప్పనా? వ్యక్తిగతంగా నీ జీవితంలో నువ్వు ఒక నాయకుడివి అవ్వాలి అంటే, నీ కుటుంబంలో నువ్వు ఒక నాయకుడివి అవ్వాలి అంటే, నీ సంఘంలో నువ్వు ఒక నాయకుడివి అవ్వాలి అంటే, సమాజంలో నువ్వు ఒక నాయకుడివి అవ్వాలి అంటే ఎట్లా అవుతామో తెలుసా మనం నాయకులము? ఇదిగో ఈ వచనం బాగా గుర్తుపెట్టుకోండి. సుబుద్ధి. ఎవరైతే శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగి ఉంటారో అట్టి వారిని దేవుడే ఏం చేస్తాడో తెలుసా? నాయకుడిగా నియమిస్తాడండి.
బాధాకరమైన సంగతి ఏంటో చెప్పనా? మన హెబ్రోన్ సహవాసాల్లో బాధాకరమైన సంగతి ఏంటంటే, నాకు నాయకత్వం కావాలంటే నాకు నాయకత్వం కావాలి, నాకు చెక్ పవర్ కావాలంటే నాకు చెక్ పవర్ కావాలి, నేనే పెద్దగా ఉండాలంటే నేనే పెద్దగా ఉండాలి. ఒకరికొకరు ఏం చేసుకుంటున్నారు చెప్పండి? కొట్టుకుంటున్నారు, పోలీస్ స్టేషన్లకు వెళ్తున్నారు, కోర్టులకు వెళ్తున్నారు, తగాదాలు, మందిరంలోనే దెబ్బలాట్లు, మందిరాలకి తాళాలు వేసుకోవడం. దేనికి ఇదంతా? నేనే ఏం చేయాలా? నేనే నాయకుడిగా ఉండాలి, ఇక్కడ నాకే మొత్తం అంతా రెస్పాన్సిబిలిటీ, బాధ్యతలన్నీ నా చేతిలోనే ఉండాలి, తాళాలు నా చేతిలో ఉండాలి, చందాలు లెక్క పెట్టేది నేనే లెక్క పెట్టాలి, లేకపోతే నాకే చెక్ పవర్ ఉండాలి. నాయకత్వం కోసం కొట్టుకుంటున్నారు. జాగ్రత్త స్నేహితుడా, ఎట్లా వస్తుంది నాయకత్వం? ఈ వచనం ప్రకారము దావీదు కొట్లాడల సౌలుతో. అక్కడ రాయబడి ఉంది, దావీదట శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉన్న కారణాన్ని బట్టి సౌలే వాళ్ళందరి మీద దావీదుని ఏం చేసినాడు? నాయకుడిగా నియమించినాడు. నేను ఒక మాట చెప్పనా? నా జీవితంలో నీ జీవితంలో నువ్వు శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉంటే, వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా, సమాజముగా దేవుడు నేను ఒక నాయకుడిగా ఏం చేస్తాడు తెలుసా? నియమిస్తాడు. ఇది మొదటి ఆశీర్వాదం. రెండవది అదే 18వ అధ్యాయం 14వ వచనం చదవండి. సమూయేలు మొదటి గ్రంథం. అమ్మా, మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి చాలండి. ఎంత మంచి మాట. రెండవ మేలేంటి చెప్పండి? దావీదట సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తున్న కారణాన్ని బట్టి దేవుడు అతనికి ఎట్లా ఉన్నాడట? తోడుగా ఉన్నాడంట కదా. సాక్షాత్తు దేవుడే మనకు తోడుంటే ఇంకేమన్నా అవసరమా చెప్పండి? ఈ లోకంలో ఏం అవసరంలా కదా. యోసేపు ఎన్నో పరిస్థితుల గుండా వెళ్ళాడు. యోసేపుని ఒక అన్న గోతిలో పడేశాడు, యోసేపుని ఒక అన్న చొక్కా చించేశాడు, యోసేపుని ఒక అన్న మిద్యానీయులకు అమ్మేశాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత పోతిఫర్ భార్య అతన్ని శోధించింది, చేయని నేరానికి అన్యాయంగా 2 సంవత్సరాలు జైలు అనుభవించాడు. ఎన్నో పరిస్థితులు గుండా వెళ్ళాడు యోసేపు. కానీ యోసేపుని గురించి ఏమని రాయబడింది బైబిల్లో చాలాసార్లు? యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు. యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు. ఎందుకు తోడుగున్నాడు దేవుడు యోసేపుకి? శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉన్నాడు యోసేపు కదా. పాపం చేయడానికి అవకాశం వచ్చింది. ఆ గదిలో ఎవరు లేరు, చూసేవాళ్ళు కూడా ఎవరు లేరు, తప్పు చేయొచ్చు. కానీ ఏమన్నాడు యోసేపు? అయ్యో, నా దేవుని దృష్టికి విరోధముగా నేను ఎట్లు పాపం చేస్తానన్నాడు. ఎక్కడున్నాడు దేవుడు? దేవుడున్నాడు ఆ గదిలో? లేడు. మరి ఎక్కడున్నాడు దేవుడు? యోసేపు హృదయంలో ఉన్నాడు దేవుడు. అందుకనే మంచి బుద్ధి కలిగినోడు యోసేపు. కాబట్టి అంటున్నాడు, నా హృదయంలో నన్ను చూస్తున్నటువంటి నా దేవునికి విరోధముగా నేను ఎట్లా తప్పు చేస్తాను, నేను చేయనని అక్కడి నుంచి ఏం చేసినాడు? ఆరిపోయాడు పాపము నుంచి. కాబట్టి అతడు కూడా మంచి బుద్ధి కలిగి ఉన్నాడు. కాబట్టి చాలాసార్లు రాయబడింది, యెహోవా యోసేపుకు తోడే ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియమైన సహోదరి సహోదరుడా, నా జీవితంలో కూడా సాక్షాత్తు మనం కూడా శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉంటే సాక్షాత్తు దేవుడే మనకు తోడుగుంటాడు. ఆసాపు అన్నాడు కదా, ఆకాశమందు నీవు నాకు తోడుంటే ఈ లోకంలోనిది ఏది కూడా నాకు అక్కర్లేదన్నాడు. మరి ఎప్పుడుంటాడు దేవుడు నీకు తోడుగా? నువ్వు ఎట్లా అంటే ఎట్లా జీవిస్తే, ఎట్లా అంటే అట్లా మాట్లాడితే, నీ ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతే దేవుడు తోడుంటాడా? ఉండడు. ఎప్పుడు తోడుంటాడు దేవుడు నీకు? శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉన్నప్పుడు. అంటే ఆ బుద్ధి, జ్ఞాన, సర్వసంపదలు కలిగిన యేసు ప్రభు వారిని నీ దేవుడుగా, నీ రక్షకుడుగా నీ హృదయంలోని ఆహ్వానించి ఆయన నీ ఇంట్లోనికి ఆహ్వానిస్తే అప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. మనుషులు సృష్టికర్త అయిన దేవుణ్ణి విడిచిపెట్టి, బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు గుప్తమై ఉన్న యేసు ప్రభు వారిని విడిచిపెట్టి జీవము లేని విగ్రహాలని ఆరాధిస్తూ అనుసరిస్తూ ఉన్నాడు మానవుడు. అందుకనే వారికి జీవము కలిగిన దేవుడు తోడు లేకనే వారి జీవితంలో ఎన్ని సంపాదించినా, ఎంత ఉన్నతమైన స్థితిగతిలోనికి వెళ్ళినా వారి కుటుంబాల్లో, వారి జీవితాల్లో, వాళ్ళ హృదయాల్లో నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక, సంతోషం లేక కొట్టుమిట్టాడుతున్న కారణం ఏంటో తెలుసా? వారి జీవితంలో దేవుడు వారికి తోడు లేడు. ఇద్దరు ప్రార్థన చేస్తున్నారట, దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మొదటోడిని అడిగాడట, వరే ప్రార్థన చేస్తున్నావు, నీకేం కావాలో అడగరా అంటే వాడు మొత్తం సూపర్ బజార్ లిస్టు చెప్పాడంట. నాకు అది కావాలి ప్రభు, ఇది కావాలి, ఇల్లు కావాలి, కారు కావాలి, బంగ్లా కావాలి, బంగారం కావాలి, అన్ని లిస్టు చెప్పాడంట. సర్లే పోరా, ఇంత ఆయన ప్రార్థన చేస్తున్నావు, నీకు ఇస్తున్నాను పో అన్నాడు. సంతోషంతో పోయాడు.
ఇప్పుడు రెండో వాడిని అడిగాడట, అబ్బాయి మరి నువ్వు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావుగా, నీకేం కావాలో అడుగు అన్నాడట. ప్రభువా ఇందాక అడిగాడే లిస్టు, ఆ లిస్టులో ఏం వద్దయ్యా నాకు నువ్వు ఒక్కడు నాతో ఉంటే చాలు అన్నాడట. ఇప్పుడు చెప్పండి, వీళ్ళిద్దరిలో ఎవరు తెలివైనోడు? ఎవరు తెలివైనోడు? లోకం దృష్టిలో చూస్తే మనుషులు ఏమనుకుంటాడు, ఒరే నువ్వు పిచ్చోడు వేరా, అమాయకుడువా, చక్కగా దేవుడు వచ్చి అడిగితే నీకు కూడా చక్కగా ఇల్లు లేదుగా, పెద్ద బంగళా ఇవ్వు ప్రభువా, కారు ఇవ్వు ప్రభువా, బంగారం ఇవ్వు ప్రభువా అని అడక్కోకుండా ఇట్లా అడిగేవేంట్రా అనుకుంటాడు లోకం దృష్టిలో చూస్తే. కానీ ఎవరు తెలివైనోడు? రెండోవాడే తెలివైనోడు. ఎందుకని? దేవుడు ఉంటే అవన్నీ మనతోనే ఉంటాయి. తెలియట్లే చాలామంది జీవితాల్లో అక్కడే నష్టపోతున్నారు. ఇవన్నీ సంపాదించుకోవడానికి కొరకే వారు ప్రయాసపడి పడి పడి వారి యొక్క జీవితాన్ని పోగొట్టుకుంటున్నారే తప్ప, దేవుణ్ణి సంపాదించుకుందాం, సాక్షాత్తు దేవుడే మన ఇంట్లో ఉంటే, సాక్షాత్తు నన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడే నాకు తోడుంటే, ఇవన్నీ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని గ్రహించట్లా మానవుడు. కాబట్టి రెండవది, శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉంటే సాక్షాత్తు దేవుడే మనకి తోడుంటా. మూడవ మాట 15వ వచనం చదవండి, అక్కిందండి. దావీదు మిగుల సుబుద్ధి కలిగి ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడ్డాడు. మళ్ళీ దావీదట శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉండడమట సౌలు చూచి దావీదుకి ఏమవుతున్నాడు? సౌలు భయపడుతున్నాడు. నన్ను ఒక మాట అడగనివ్వండి, ఒక ప్రశ్న అడగనివ్వండి. సౌలు దావీదుకి ఏమవుతాడు అమ్మా? సౌలు దావీదుకి ఏమవుతాడు? చదవట్లేదా బైబిల్ మీరు? మరి ఎంతసేపు ఆలోచిస్తున్నారేంటి? సౌలు దావీదుకి ఏమవుతాడు? మామ అవుతాడు. వెరీ గుడ్. రోమాపత్రికలో పౌలు ఒక మాట అన్నాడు, ఏమనంటే, నా వైపు చూడండి, శరీరానుసారులు శరీర విషయాల యందు లక్ష్యం ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల యందు లక్ష్యం ఉంచుతారు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవం అన్నాడు. నేను సౌలు దావీదుకి ఏమవుతాడు అంటే మీరు అందరు అన్నారు మామ అవుతాడు, బావ అవుతాడు, బామ్మర్ది అవుతాడు అని అన్నారు. అంటే ఇప్పుడు చెప్పండి, మీరు శరీరానుసారులా ఆత్మానుసారులా? మళ్ళీ ఇట్లా చెప్తాను వినండి. ఒకసారి కాదు 3 సార్లు సౌలు దావీదు మీద ఈట విసిరాడు చంపుదామని. కానీ దేవుని కృపను బట్టి తప్పించుకున్నాడు. అక్కడితో విడిచిపెట్టలా. నా బైబిల్లో నేను చదివేటప్పుడు ఇంచుమించు 18 సార్లు, ఎన్నిసార్లు? 18 సార్లు దావీదు సౌలుని చంపాలని చూశాడు. ఇప్పుడున్న చట్టం ప్రకారం అయితే ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ 307 సెక్షన్ ప్రకారము 18 + 3 21 సార్లు సౌలు మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టచ్చు. 21 సార్లు సౌలు దావీదుని చంపాలని ప్రయత్నం చేశాడు. ఇప్పుడు చెప్పండి, సౌలు దావీదుకి ఏమవుతాడు? ఇప్పుడు కూడా చెప్పట్లేదు మీరు. శత్రువు అవుతాడు. అర్థమైందా? ఇందాకడేమన్నారు మీరు? మామ అనేది శరీరానుసారమైన మనస్సు, శత్రువు అవుతాడు అనేది ఆత్మానుసారమైన మనస్సు. ఇప్పుడు ఆ వచనంలో సౌలు అనే ప్లేస్లో శత్రువు అనే పదం సబ్స్టిట్యూట్ చేసి చదవండి. ఇప్పుడు దావీదు మిగుల సుబుద్ధి కలిగి ప్రవర్తించుట శత్రువైన సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడ్డా. ఇప్పుడు చెప్పనా, మీలో శ్రేష్టమైన బుద్ధి ఉంటే మనకు వచ్చే 3వ మేలేంటో తెలుసా? మనకొక శత్రువు ఉన్నాడు. వాడెవడు? అపవాది, లూసిఫర్. నువ్వెప్పుడైతే శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉంటావో అప్పుడు నీ శత్రువైన అపవాది కూడా నిన్ను చూసి ఏం చేస్తాడు? భయపడతాడు. ఇప్పుడు నన్ను ఇట్లా అడగనివ్వండి, అపవాది మిమ్మల్ని చూసి భయపడుతున్నాడా? మీరు అపవాదిని చూసి భయపడుతున్నారా? నిజం చెప్పండి, గుండె మీద చెయ్యేసి. రాత్రిపూట వాష్రూమ్కి లెగుస్తారు, వాష్రూమ్కి లేచినప్పుడు వెళ్ళొస్తారు, బాగానే ఉంటుంది. ఇంట్లోకి రాగానే గబగబ తలుపు గట్టిగా గబగబ వేసేస్తారు. ఎందుకు? అదే ఏం భయము చెప్పండి? ఏం భయము? దెయ్యం ఉందేమో. ఉంటే నువ్వు తలుపేస్తే లోపలికి రాదా? చెప్పండి.
అప్పటి వరకు బాగానే వెళ్ళొస్తావు, ఆ ఇంట్లోకి వచ్చేటప్పుడు మాత్రం అమ్మో నన్ను ఎవరో ఫాలో అవుతున్నారేమో అనుకుని గబగబా సీరియస్గా చాలా స్పీడ్గా తలిపేసేసి గబగబా వచ్చి మంచం ఎక్కేసి దుప్పటి ముసుకేసేస్తావు. రాదా లోపలికి? మళ్ళీ నువ్వు మంచి ప్రార్థన చేస్తావు, పాటలు పాడుతావు, వాక్యం చదువుతావు. అంటే నువ్వు ఎవరికి భయపడుతున్నావు? అపవాదికి. కానీ దావీదుని చూసి ఎవరు భయపడ్డారు? అపవాది భయపడ్డాడు. దైవజనుడు భక్సింగారు మోకరించి ప్రార్థన చేస్తే పాతాళం ఏమయ్యేదట? గడగడగడ వణికేదట. కాబట్టి స్నేహితుడా, అపవాదిని చూసి నువ్వు భయపడడం కాదు, నిన్ను చూసి అపవాది భయపడాలి అంటే నీకు ఉండాల్సిన లక్షణం ఏంటి చెప్పండి? శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగి ఉండాలి. ఆడు ఎందుకు వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి? ఎవడవాడు? ఎవడరా? నువ్వేనా? మరి ఎవడాడు చెప్పు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఉన్నటువంటి చిన్నోడు ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయాడు? ఎందుకు వెళ్ళిపోయాడో రాయలేదు, కానీ ఆడు ఎందుకు వచ్చాడో రాశాడు పరిశుద్ధాత్మదేవుడు. ఏమని రాశాడు? అయితే వాడికి బుద్ధి వచ్చినప్పుడు, అయ్యో నా తండ్రి అంటే అనేక మంది కూలి వాళ్ళకు కూడా ఆహారం సమృద్ధిగా దొరుకుతాయే, నాకేం కర్మ, ఈ పందులు తినే పొట్టు తినాల్సిన కర్మ పట్టింది ఎందుకు? నేను నా తండ్రికి పరలోకానికి విరోధంగా పాపం చేశాను, నేను నా ఇంటికి వెళ్ళిపోతాను, మా నాన్న కాళ్ళ మీద పడతాను, నాన్న నన్ను క్షమించు నాన్న అన్న దేవుడు, నా నాన్నను అడుగుతాను అని అన్నాడు. ఎప్పుడు? బుద్ధి. ఇప్పుడు అడుగుదామా? ఒరే ఎందుకు వెళ్ళిపోయావురా ఇంట్లో నుంచి అని అడిగితే ఏం చెప్తాడు వాడు? అన్నా నాకు బుద్ధి లేక వెళ్ళిపోయానన్నా, ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది, అందుకే నేను మరి నాన్న ఇంటికి వచ్చానంట. కాబట్టి మొదటిది, దానియేలు ఎందుకు దేవునికి బహుప్రియుడయ్యాడు అంటే దానియేలు శ్రేష్టమైనటువంటి బుద్ధి గలవాడు. ఉందా ఇటువంటి బుద్ధి నీ నా జీవితంలో? అందుకని స్వస్థ బుద్ధి గలవారై అని ఉంటుంది బైబుల్. అంటే స్వస్థత దేనికి రావాలా? శరీరానికి కాదు. దేనికి ఉండాలి స్వస్థత? బుద్ధికి ఉండాలి. అందుకనే కదా అంటారు, వీడికి ఎన్నిసార్లు చెప్పినా కానీ వీడి జీవితంలో వీడి బుద్ధి మాత్రము మారదరా, వీడు అలాగే ఉంటాడు. అంటే అర్థం ఏంటి? అసలు ఆడి శరీరానికి స్వస్థత వచ్చింది కానీ దేనికి రాల స్వస్థత? బుద్ధికి రాల. కాబట్టి జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ, ఇది దేవుని యొక్క ప్రియకుమారుడు, బుద్ధి జ్ఞాన సర్వసంపదలు గుప్తమైన యేసుప్రభు వారి శరీరక్త మాంసంలో పాలు పొందుతున్నావు నువ్వు. కాబట్టి మనం కూడా ఏం కలిగి ఉండాలా? శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగి ఉంటే అప్పుడే మనం దేవునికి ఏమవుతాం చెప్పండి? బహుప్రియులం అవుతాం. రెండో సంగతి చూద్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 4వ వచనం. దానియేలు గ్రంథం 6:4. కానీ చాలు, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. దానియేలు నమ్మకస్తుడు. అక్కడ 2 వేసుకోండి, పోనీ 2 అని వేసుకోండి. దానియేలులో ఉన్న రెండవ శ్రేష్టమైన లక్షణం ఏంటంటే దానియేలు నమ్మకస్తుడు. ఎందుకు దానియేలు దేవునికి బహుప్రియుడయ్యాడు అంటే దానియేలు దేవునికి నమ్మకస్తులండి. నా వైపు చూడండి, బైబిల్లో 101వ కీర్తన 6వ వచనంలో ఇట్లా రాయబడి ఉంది ఏమనంటే, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైనటువంటి వారిని నేను కనిపెట్టుచున్నానన్నాడు దేవుడు. అంటే ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? ఒక రోజునట మనం ఈ లోకయాత్ర ముగించిన తరువాత ఆ దేవుడు ఉండేటటువంటి ఆ స్వర్గరాజ్యము, ఆ మోక్షరాజ్యం, ఆ పరలోక రాజ్యంలో దేవునితో సదాకాలం మనం నివసించాలి అంటేనట ఈ భూమి మీద ఉన్నంత కాలము కూడా మనం ఎట్లా బ్రతకాలట? నమ్మకస్తులుగా బ్రతికేవారు కావాలి అని దేవుడు ఏం చేస్తున్నాడట? ఎదురు చూస్తున్నాడు, కనిపెడుతున్నాడట. చెప్పి ఇప్పుడు నీవు నమ్మకస్తుడివేనా? ఏ విషయంలో నమ్మకంగా ఉండాలా? ప్రతిరోజు మోకాళ్ళ మీద ఉండి దేవుని వాక్యాన్ని చదివే విషయంలో నమ్మకస్తుడివేనా? ప్రతిరోజు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసే విషయంలో నమ్మకస్తురాలువేనా? దేవుని మందిరంలో జరిగే వార కార్యక్రమాలకి నమ్మకంగా హాజరయ్యేటటువంటి విషయంలో నమ్మకస్తుడివేనా? దేవుని మందిరంలో దేవుని భాగాన్ని దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకస్తుడివేనా? భార్య భర్తకి నమ్మకస్తురాలేనా? భర్త భార్యకి నమ్మకస్తుడేనా? పిల్లలు తల్లిదండ్రులకి నమ్మకస్తులేనా? తల్లిదండ్రులు పిల్లలకి నమ్మకస్తులేనా? అన్ని విషయాలు ఎట్లా ఉండాలి చెప్పండి?
నమ్మకస్తులుగా ఉండాలి. ఒకరోజట మనం చనిపోయి దేవుని న్యాయ సింహాసనం ముందు నిలబడినప్పుడట దేవుడు ఏమని పిలవాలట మనల్ని? బళ నమ్మకమైన మంచి దాసుడా అని పిలవాలట. అలా నమ్మకత్వాన్ని కోల్పోయి బ్రతికితే ఏమంటాడట దేవుడు? ఓయి చెడ్డ దాసుడా, వీడిని తీసుకుని వెళ్ళి ఎక్కడేయండి? చీకటి కొట్టులో పడేయండి. అక్కడేమున్నాయి? ఏడుపును పండ్లు కొరుకుట. అదే నమ్మకమైన మంచి దాసుడైతే, వాళ్ళ నమ్మకమైన మంచి దాసుడా రా, నీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని నీవు స్వతంత్రించుకో అన్నాడు. కాబట్టి జాగ్రత్త బిడ్డ, నమ్మకస్తుడివేనా? మళ్ళీ నమ్మకంగా ఉంటే మనకు వచ్చే మూడు మేళ్ళు చెప్పి మళ్ళీ ముందుకెళ్తా. చూడండి, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7-8 వచనాలు చదువుదామా? అక్కడ ఇంకొక ఆయన కనిపిస్తాడు నమ్మకస్తుడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 7-8 వచనాలు. మోషేను గురించి చెప్తూ దేవుడు అంటున్నాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు. నేను గూఢభావములతో కాదు కానీ దర్శనమిచ్చి అతనితో నేను ముఖాముఖిగా మాట్లాడేదను. అతడు యెహోవా స్వరూప దర్శనమును నిదానించి చూచును అని రాయడు. ఈయనెవరైనా? మోషే. యేసు ప్రభు వారు కూడా ఎవరంట? నమ్మకమైన వాడు కదా. ఆ మాట హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాల్లో రాయబడి ఉంటుంది. ఇల్లంతటిలో కూడా యేసు ప్రభు వారు ఎవరట? నమ్మకమైన వాడు, నమ్మదగినటువంటి వాడు ఆయన. ఇక్కడ మోషేను గురించి దేవుడు సాక్ష్యమిస్తూ 12వ అధ్యాయం 7వ వచనంలో అంటున్నాడు, ఈ మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు. నేను ఒక మాట అడగనా? దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు కదా. మీ స్థానిక సియోను సంఘంలో మీరు పలానా సహోదరుడు సహోదరి నమ్మకమైన వారు అని అదే దేవుడు మీ గురించి సాక్ష్యం ఇవ్వగలడా? తిమోతిని గురించి పౌలు సాక్ష్యం ఇస్తాడు కొరింథీ పత్రికలో, ఈ తిమోతి నమ్మకస్తుడు అని సాక్ష్యం ఇచ్చాడు. నేను అంటాను, ఇక్కడ స్థానిక బాధ్యత కలిగినటువంటి సహోదరులు ఉన్నారే, వాళ్ళు మీ గురించి సాక్ష్యం ఇవ్వగలరా? అన్న, మా మందిరంలో పలానా సహోదరి, లేదా మా మందిరంలో పలానా సహోదరుడు, మా మందిరంలో పలానా కుటుంబము వీళ్ళంతా నమ్మకస్తులన్నా. వాళ్ళకి ఏదైనా ఒక పని అప్పగించి మనం వేరే ఎక్కడికైనా వెళ్ళినా కూడా వాళ్ళు నమ్మకంగా పని చేస్తారన్నా, అంత నమ్మకమైన కుటుంబం అన్నా, అంత నమ్మకమైన విశ్వాసులన్నా వీళ్ళు అని మీ స్థానిక మందిరంలో నీ గురించి ఆ సాక్ష్యం ఇవ్వగలరా? జాగ్రత్త స్నేహితుడా. మోషే లేదా యేసుక్రీస్తు ప్రభువారు లేదా దానియేలు, ఈ భక్తులందరూ కూడా దేవునికి బహుప్రియమైనటువంటి భక్తులుగా మార్చబట్టానికి కలిగిన కారణం ఏంటి అంటే, రెండవ లక్షణం ఏంటి అంటే, వారు దేవుని ఇల్లంతటిలో కూడా ఎట్లా బ్రతికినారట? వాళ్ళు నమ్మకంగా బ్రతికారట. సరే, నమ్మకంగా ఉంటే 3 మేళ్ళు చెప్పాను కదా. ఇప్పుడు 8వ వచనం చదవండి, 12:8 సంఖ్యాకాండం. నేను గూఢభావములతో కాదు కానీ, అక్కడ ఆగండి. ఎట్లా మాట్లాడతాడట దేవుడు? ఎవరైతే నమ్మకస్తులుగా ఉంటారో వాళ్ళకి వచ్చే మొదటి మేలేంటో తెలుసా? దర్శనమిచ్చి మాట్లాడతాడు. దేవుని బిడ్డ, ఒక దర్శనం మీద కట్టబడాలి మన ఆత్మీయ జీవితం. నీ వ్యక్తిగత జీవితం కానీ, నీ కుటుంబ జీవితం కానీ, నీ సంఘ జీవితం కానీ ఒక దేవుని యొక్క దర్శనం మీద కట్టబడాల. అలా లేకపోతే కష్టం. 1941వ సంవత్సరంలో మద్రాసు రాష్ట్రంలో పల్లవరం అనే కొండల మీద దైవజనుడు భక్సింగ్ గారు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆయనకు ఒక దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనం మీద కట్టబడినవే ఈ హెబ్రోను సంఘాలు. ఆ దర్శనంలో దేవుడు చెప్పాడు, భక్సింగ్, ఇదిగో దేవుని మందిరంలో సహోదరులందరూ ఒక పక్కన కూర్చోవాలా, సహోదరులందరూ ఒక పక్కన కూర్చోవాలా, మధ్యలో బల్ల ఉండాలా. ఆరాధన కొరకే దేవుని గొప్పతనం ఏంటో, దేవుడు ఎంత గొప్ప దేవుడో ఒక 4 మాటలు చెప్పాలా. వాటిని హేతువు చేసుకుని ఒక సహోదరుడు ఒక సహోదరి వ్యక్తిగతంగా వారి ప్రభువుని ఆరాధించాలా. ఆ తర్వాత బలలో పాలు పొందడానికి ముందు ఒక 4 హెచ్చరికలు ఇవ్వాలి దేవుని వాక్యంలో నుంచి. వాక్యపు వెలుగులో వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకుని సరిచేసుకుని అప్పుడు బలలో పాలు పొందాలా. రక్షించబడిన విశ్వాసులు కానుకేయాలా. ఆ తర్వాత ప్రేమావిందు. ఇవన్నీ ఈ యొక్క క్రమం అంతా కూడా దేవుడు ఆ రోజున 1941వ సంవత్సరంలో మద్రాసు రాష్ట్రంలోని పల్లవరపు కొండల మీద దేవుడు దైవజనుడికి ఇచ్చిన దర్శనం మీద కట్టబడినటువంటి సంఘాలు. అపోస్తలులైనటువంటి పౌలుకు కూడా దేవుడు దర్శనమిచ్చాడు. అందుకని పౌలు అంటాడు, ఓ అగ్రిప్ప రాజా,
ఆకాశమందు కలిగినటువంటి ఆ దర్శనానికి నేను అవిధేయుడని కాలేదంట. అంటే ఒక దర్శనం మీద అపోస్తలుడైనటువంటి పౌలు తన సేవా జీవితాన్ని కట్టుకున్నాడు. కాబట్టే ఈ బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉంటే దాంట్లో ఇంచుమించు సగానికి పైగా అంటే 14 పుస్తకాలు అపోస్తలుడైనటువంటి పౌలు రాసిన పుస్తకాలు. దీంట్లో ముద్రించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడు అంటే ఒక దర్శనం మీద తన సేవను సాగించాడు పౌలు. బిడ్డా, నీ సంగతి ఏంటి? నీ వ్యక్తిగత జీవితం పట్ల దేవుని యొక్క దర్శనం ఏంటో చూసావా? చిత్తం ఏంటో దర్శనం పొందావా? నువ్వేం చదువుకోవాలో దేవుని దగ్గర నుంచి దర్శనం ఉందా? నువ్వు ఎక్కడ ఉద్యోగం చేయాలో దేవుని దగ్గర నుంచి దర్శనం ఉందా? నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవాలో దేవుని దగ్గర నుంచి దర్శనం ఉందా? నువ్వు నీ భవిష్యత్తు పట్ల దేవుని చిత్తం ఏంటో దేవుని దగ్గర నుంచి దర్శనం ఉందా? ఆలోచన చేయి బిడ్డ. ఇవేమీ లేకుండా ముందుకు వెళుతున్న కారణాన్ని బట్టే ఒక దర్శనం మీద నేటి క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి బిడ్డలు వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవట్లా, కుటుంబ జీవితాన్ని కట్టుకోవట్లా, సంఘ జీవితాన్ని కట్టుకోవట్లేదు. కాబట్టే వారి జీవితంలో వారు ఫెయిల్ అవుతున్నారంటే తప్పు కాదేమో. దేవుని దర్శనం లేకుండా చదువుతున్నాం, అందుకనే ఫెయిల్ అవుతున్నాం. దేవుని దర్శనం లేకుండా ఉద్యోగంలోనికి వెళుతున్నాం, అందుకని ఏమి సాధించలేకపోతున్నాం. దేవుని దర్శనం లేకుండా పెళ్లి చేసుకుంటున్నాం, అందుకని ప్రతిసారి సమస్యల సుడిగుండంలో పడిపోతూ ఉన్నాం. జాగ్రత్త, మధ్యాహ్నమైనా నేర్చుకో, ఒక దర్శనం ఉండాలి. దేవా, నా భవిష్యత్తు జీవితం పట్ల, చదువు పట్ల, ఉద్యోగం పట్ల, వివాహం పట్ల నీ చిత్తమేంటో నాకు ఒక దర్శనం ఇవ్వయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఒక దర్శనం ఇస్తాడు. దర్శనం వేరే, కళ వేరే, ఈ రెండు మర్చిపోవద్దే. చాలామంది పిల్లలు వస్తారు నా దగ్గరికి, యవనస్తులైన ఆడపిల్లలు. అన్న రాత్రి నాకు ఒక కళ వచ్చిందన్నా, ఆ కళలో నువ్వే కనిపించావు, ఎట్లాంటి తెల్లటి బట్టలు వేసుకుని వచ్చావన్నా, నువ్వే కనిపించావన్నా అంటారు. అన్న ఆ కళలో నువ్వు వచ్చన్నా, మరి అప్పుడే నాకు రాజు కూడా కనిపించాడన్నా, నువ్వు అంటున్నావు నువ్వు రాజునే పెళ్లి చేసుకోవాలి అని అంటున్నావన్నా అంటారు. ఇంతకీ రాజు ఎవడంటే ఈ అమ్మాయి ప్రేమించినోడు రాజు. ఆడే వస్తాడు కల్లోకి, రాజు రాకపోతే వస్తాడేంటి? ఇక రోజుగా పడుకునే ముందు వరకు ఆడితోనే చాటింగ్లు చేసి వాడితోనే వీడియో కాల్స్ మాట్లాడావు కాబట్టి నువ్వు పడుకున్న వెంటనే ఎవడొస్తాడు కల్లోకి? రాజే వస్తాడు. ఇప్పుడు దానికి అర్థం చెప్పమంటారు. ఏం అర్థం చెప్పాలి నేను? మళ్ళీ నన్ను లింక్ పెట్టారుగా అక్కడ. నువ్వే చెప్పావన్నా, రాజునే చేసుకోమన్నా అంటే ఇది దేవుని చిత్తమేనన్నా. మొత్తం నువ్వు దేవుని సేవకుడివి, వైట్ అండ్ వైట్ వేసుకుని వచ్చావు, నీ నోట్లోంచి ఆ మాట వచ్చిందంటే ఇది దేవుని చిత్తమన్నా అని మొత్తం లింక్ అంతా నాకే చూడతారు వాళ్ళు. జాగ్రత్త బిడ్డ, కళ వేరే, దర్శనం వేరే. కళ ఎప్పుడు వస్తుంది? నువ్వు బాగా తిని అప్పటి వరకు దేని గురించి అయితే ఆలోచిస్తూ మాట్లాడుతూ చూసి పడుకున్నావో అదే కల్లో వస్తుంది. మరి దర్శనం ఎప్పుడు వస్తుంది? పేతురు మధ్యాహ్నమందు ప్రార్థనా సమయంలో ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు పేతురికి ఒక దర్శనం ఇచ్చాను. పౌలు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు పౌలుకు ఒక దర్శనం ఇచ్చాను అని రాయబడి ఉంటే మీ బైబిల్లో. దైవజనుడు భక్సింగ్ గారు ఆ పల్లవరపు కొండల మీద ఉపవాసం ఉండి ఇంచుమించు 7 రోజులు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ఆయనకు ఒక దర్శనము ఇచ్చాను. సేమ్ కాన్సెప్ట్ నీకు కూడా అంతే. కల్లో రాడు రాజు ఎప్పుడు రావాలా? దేవుని చిత్తం అయితే దేవుడు తన దర్శనంలో చూపిస్తాడు. ఒకవేళ అది దేవుని చిత్తము కాదు అంటే నువ్వు దేవుని దర్శనం ప్రకారము దానికి లోబడాల్సిందే తప్ప దేవునికి మనం ఎదురు వెళ్ళకూడదు. నేనంటాను, అలా దేవుని దర్శనం మీద కట్టబడట్లేదు కాబట్టే నేటి క్రైస్తవ కుటుంబాలు పతనమవుతున్నాయి అంటే తప్పు కాదేమో. కాబట్టి ఎప్పుడు దేవుడి దర్శనం వస్తుంది? ఇది ఇక్కడ అన్నాడు, అతడు నా ఇల్లంతటిలో నువ్వు ఎప్పుడైతే దేవునికి నమ్మకంగా ఉంటావో ప్రతిదీ కూడా దేవుడు నీకేం చేస్తాడు తెలుసా? దర్శనం ఇస్తాడు. మళ్ళీ ఇంకో కొన్ని దర్శనాలు ఉన్నాయండి. ఈ మధ్య జ్యోతిష్కం చెప్పబడును అని బోర్డు పెట్టినట్లుగా ఈ మధ్య మనోళ్ళు కూడా మొదలెట్టారు ఇక్కడ దర్శనాలు చెప్పబడును అని. ఏం దర్శనాలు? మా అమ్మాయి ఎంబీబీఎస్ పాస్ అవుతుందా, మా అబ్బాయి అమెరికా వెళ్తాడా, మా కోడలు నీళ్లు పోసుకుంది, మగ పిల్లోడే పడతాడా, మా గేదె ఏనట్లా ఈనిద్దా, మా గేదె తప్పిపోయింది ఎక్కడుంది, ఈ దర్శనాలు చెప్పే వాళ్ళు కూడా బయలుదేరారు. దర్శనం అంటే ఇది కాదు. నువ్వు అమెరికా వెళ్తావా, లేకపోతే నీ మగ పిల్లోడు పడతాడా, నీ కొడుక్కి పెళ్ళి అవుతుందా, ఇదిగా దర్శనం అంటే. దర్శనం అంటే ఏంటి?
నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని గురించినటువంటి సంఘటన ఎవడో దర్శనం చెప్పేవాడికి చెప్పడు దేవుడు, నీకే చెప్తాడు. నీ జీవితాన్ని గురించి నీకే ఒక దర్శనం ఇస్తాడు దేవుడు, నాకివ్వడు. కాబట్టి జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ. ఎప్పుడైతే వ్యక్తిగతంగా నువ్వు దేవునికి నమ్మకమైనటువంటి వ్యక్తిగా జీవిస్తావో నీ ప్రతి అడుగుకి కూడా దేవుడు నీకు ఒక దర్శనమిచ్చి నిన్ను నడిపిస్తాడు. అది మేలు చెప్తున్నాడు. తర్వాత ఏమన్నాడు ఇంకా, నేను గూఢభావములతో కాదు కానీ దర్శనమిచ్చి అతనితో నేను ఎట్లా మాట్లాడతాను, ముఖాముఖిగా. రెండవ మేలేంటో తెలుసా, సాక్షాత్తు నువ్వు దేవుడికట నమ్మకంగా ఉంటే దేవుడు నీతో ఎట్లా మాట్లాడతాడట, ముఖాముఖి. అంటే ఇంగ్లీష్లో అర్థం బాగుంటుంది, ఇంగ్లీష్లో పదం బాగుంటుంది. ఇంగ్లీష్లో ఏమంటాం చెప్పండి, ఫేస్ టు ఫేస్. ఎవరు మీరు ఎప్పుడైనా ఈ ఆళ్ళ నానితో ఫేస్ టు ఫేస్ మాట్లాడినారా, బడేడు బుజ్జితో ఫేస్ టు ఫేస్ మాట్లాడినారా, సీఎం జగన్మోహన్ రెడ్డితో ఫేస్ టు ఫేస్ మాట్లాడినారా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఫేస్ టు ఫేస్ మాట్లాడినారా? లేదు కదా. అసలు ఇంతకీ వీళ్ళు ఎవరు? ఇప్పుడు నేను చెప్పిన లిస్టులో వాళ్ళందరూ ఎవరు? వీళ్ళు 5 సంవత్సరాల నుండి దిగిపోయే తుచ్చమైనటువంటి మానవులు వీళ్ళు. వీళ్ళతో ఫేస్ టు ఫేస్ మాట్లాడకపోయినా పర్వాలా, ఇబ్బంది ఏమి లేదు. కానీ దేవుడు అంటున్నాడు, ఈయనెవరు? సర్వశక్తిమంతుడు, యుగ యుగాలకి కూడా రాజు అయినటువంటి దేవుడు, రాజులకి రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి దేవుడు అంటున్నాడు, నువ్వు అట దేవునికి నమ్మకంగా ఉంటేనట ఈ మనుషులు తీసి పక్కన పడే సాక్షాత్తు దేవుడే నీతో ఫేస్ టు ఫేస్ మాట్లాడతాడట. బా, ఎంత గొప్ప ఆధిక్యత. ఇంకా సాక్షాత్తు దేవుడు నీతో ఫేస్ టు ఫేస్ మాట్లాడుతూ ఉంటే నువ్వు చక్కగా నీ విషయాలన్నీ దేవునికి చెప్పచ్చు. ఆనోకు దేవునితో కూడా నడిచాడు అంటే ఏం చేసేవాళ్ళు? వాళ్ళిద్దరూ ఫేస్ టు ఫేస్ మాట్లాడుకునేవాళ్ళు వాళ్ళు. కాబట్టి ఇది రెండవ మేలు. మూడవది ఏంటంటే కింద, యెహోవా స్వరూప దర్శనమును అతడు నిదానించి చూచును అన్నాడు. చూశాడా చూడలేదా మోషే? చూశాడు. ఎక్కడ చూశాడు? మత్తయి సువార్త 17వ అధ్యాయము 7-8 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రూపాంతర దర్శనం పొందాడు. ఆ రూపాంతర కొండ మీదకి వెళ్ళి అక్కడ రూపాంతర దర్శనం పొందినప్పుడు ఎవరు దిగొచ్చారు పరలోకంలో నుండి? మోషే, ఏలియా. ఇప్పుడు అక్కడ చూశాడా చూడలేదా? చూశాడు. చూసావా, దేవుడు చెప్పిన మాట తప్పిపోలా. అంటే మూడవది, ఎవరైతే నమ్మకస్తులుగా బ్రతుకుతారో అట్టి వారికట దేవుడు తన స్వరూప దర్శనాన్ని చూసే ధన్యతిస్తాడట. అందుకని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనంలో రాయబడి ఉంది, తమ దాసులట ఆయనను ముఖ దర్శనం చేసుకుని ఆయనను సేవిస్తారని రాయబడి. 3 మేళ్ళండి మనం దేవునికి నమ్మకస్తులుగా ఉంటే. 1, దేవుడు మనకి దర్శనం ఇస్తాడు. 2, మనతో ఫేస్ టు ఫేస్ మాట్లాడతాడు. 3, ఆయన స్వరూప దర్శనాన్ని చూసే ఆధిక్యత, ధన్యత దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఈ అనుభవం దానియేలు కలిగి ఉన్నాడు కాబట్టే దానియేలు దేవునికి ఏమయ్యాడు చెప్పండి? బహుప్రియుడయ్యాడంటే. ఇది 2. మూడవది, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనం. చదువమ్మా. చాలు చెప్పండి. దానియేలుకున్న 3వ లక్షణం ఏంటి? దేవుని దృష్టికి నిర్దోషి. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. నేను నా దేవుని దృష్టికి నిర్దోషి అనే మాట అండర్లైన్ చేసి అక్కడ 3 అని వేసుకోండి. సరే, నా వైపు చూడండి, సందర్భం చెప్తాను. సందర్భం ఏంటి? దానియేలు ఏ నేరమైనను ఏ తప్పైనను చేయలేదు, నమ్మకంగా బ్రతుకుతున్నాడు. ఇప్పుడు ఒక జీవో రిలీజ్ అయ్యింది 6వ అధ్యాయంలో. ఏంటి ఆ జీవో అంటే, రాజు నిలబెట్టిన విగ్రహాన్ని తప్ప వేరే దేవుణ్ణి ప్రార్థన చేయకూడదు, పూజించకూడదు అని. అయినా కానీ 10వ వచనంలో దానియేలు ఏం చేశాడు? యథాప్రకారము తన ఇంటి గది కిటికీ తలుపులు యెరూషలేము వైపు తిప్పి తను 3 సార్లు రోజుకి ప్రార్థన చేసుకునే అలవాటు కలిగిన వాడు కాబట్టి అలవాటు ప్రకారం 3 సార్లు మోకాళ్ళ మీద ఉండి యెరూషలేము వైపు చూస్తూ ప్రార్థన చేశాడు. దాన్ని తప్పుగా భావించి ఇప్పుడు తీసుకుని చక్కడేశారు. దానియేలుని సింహాల గుహలో పడేసినారు, సింహాల బోన్లో పడేస్తూ వచ్చారు. అంటే ఇప్పుడు సింహాల బోన్లో పడేస్తే రాత్రంతా కూడా రాజుకి నిద్ర పట్ల,
రాజుకి దానియేలు అంటే చాలా ఇష్టం. నిద్ర పట్ల ఇప్పుడు ఆ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ ఆపేశాడు, వినోద కార్యకలాపాలన్నీ ఆపేశాడు. రాత్రి చాలా విచారపడుతూ వచ్చాడు. పొద్దున్నే గుహ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వెంటనే రాజు అంటున్నాడు, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించనా అన్నాడు. వెంటనే దానియేలు లోపల నుంచి ఏమంటున్నాడు, రాజా నువ్వు చిరంజీవగునుగాక అని, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది కనుక దేవుడు తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళని మోయించాడన్న. అంటే దానియేలులో ఉన్న మూడవ లక్షణం ఏంటి అంటే, దానియేలు దేవుని దృష్టికి నిర్దోషి. అంటే అర్థం ఏంటి? మనుషుల దృష్టికి చెప్పండి దోషి. మనుషుల దృష్టికి దోషి కాబట్టే దానియేలుని తీసుకెళ్ళి అక్కడ వేశారు, సింహాల బోన్లో వేశారు. నిజంగా ఒకవేళ దేవుని దృష్టికే దోషి అయితే ఆ సింహాలన్నీ రాత్రి దానియేలుని ఏం చేసి ఉండే, చంపేసి ఉండే, తినేసి ఉండే. మళ్ళీ తర్వాత దానియేలుని బయటకు తీసిన తర్వాత ఎవరైతే దానియేలుని లోపల ఏమన్నారో వాళ్ళని కుటుంబాలతో సహా వేశారట. అక్కడ రాయబడి ఉంది, వాళ్ళ ఎముకల్లో సున్నం కూడా మిగలకోకుండా సింహాలు, అదే రాత్రి ఏ సింహాలు అయితే ఉన్నాయో అదే సింహాలు మొత్తం ఏం చేసినాయట, తినేసింది. అంటే ఇప్పుడు చెప్పండి ఏమైంది కదా? దానియేలు మనుషుల దృష్టికి దోషేమో కానీ జీవము గల దేవుని దృష్టికి మాత్రం ఎట్లున్నాడు దానియేలు? నిర్దోషి. దానియేలుకి మనకి ఉన్న వ్యత్యాసం ఏంటి? మనము మనుషుల దృష్టికి నిర్దోషులము, కానీ దేవుని దృష్టికి దోషులము. జాగ్రత్త. మనం మనుషుల దృష్టికి నిర్దోషులుగా చలామణి అవుతాం, అంతే కదండి. ఈ లోకం పోకడ అట్లాగే ఉంది. ఇప్పుడు ఒకడు మర్డర్ చేశాడండి రోడ్డు మీద, అందరు కళ్ళారా చూసాము. ఆయన పోలీసు వాళ్ళు తీసుకెళ్ళారు, జైల్లో పెట్టారు, కోర్టుకి సబ్మిట్ చేశారు. కొన్ని రోజుల తర్వాత వాడు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకున్నాడు, కోర్టు అంది వీడు నిర్దోషి అని వదిలేసింది. ఇప్పుడు వాడు కోర్టు దృష్టికి అంటే మనుషుల దృష్టికి, లోకం దృష్టికి ఎవడు వాడు? నిర్దోషి, కానీ దేవుని దృష్టికి దోషి. 1992వ సంవత్సరంలో అనుకుంటా మరి, అటు సైడ్ ఒక ఊరు ఉంది, గుంటూరు సైడు. ఏ ఊరది? చుండూరు అనే ఊరు. కారం చేడు అటు సైడ్ చుండూరు. ఇంగ్లీష్లో TSU అని వస్తుంది, టీ సైలెంట్, చుండూరు అని వస్తుంది అనమాట. స్టేషన్ మీద మనం పాసెంజర్ ట్రైన్ ఎక్కి వెళితే ఆ స్టోవట్టుపురం ఆ స్టేషన్ దాటిన తర్వాత వస్తాయి అనమాట చీరాలకి యువతల చుండూరు అని. ఆ చుండూరు అనే ఊరిలో ఆ ఊరిలో ఉన్నటువంటి కమ్మవారందరూ కలిసి కొంతమంది దళితుల్ని దొరికిన వాళ్ళని దొరికినట్లు నరికి అవతల పడేశారు. మేము అప్పుడు 9th 10th చదువుతున్న సమయంలో నరికేసి వాళ్ళని గోనె పట్టాల్లో మూటగట్టి ఆ బోధుల్లో పడేసి ఎక్కడంటే అక్కడ చాలామంది నరికేశారు. నరికేస్తే అప్పుడు చాలా గొడవలు అయినాయి. ఆ తర్వాత ఒక 22 మందిని దోషులుగా కోర్టులో నిలబెట్టారు. నిలబెట్టిన తర్వాత చాలా రోజులు వాళ్ళు జైల్లో ఉన్నారు. ఈ మధ్య అంటే ఒక 7-8 సంవత్సరాలకి పూర్వము కోర్టు తీర్పిచ్చింది. ఏమని తీర్పిచ్చిందంటే, ఆ రోజున ఈ 22 మందిని అరెస్ట్ చేశాము. ఈ ఇన్ని సంవత్సరాలు మా ఇన్వెస్టిగేషన్లో ఈ 22 మందిలో ఒక్కడంటే ఒక్కడు కూడా దోషి లేనే లేడు, అందరూ నిర్దోషులే అని వాళ్ళని విడుదల చేసింది. అప్పుడు ఆ చచ్చిపోయిన కుటుంబ సభ్యుల యొక్క భార్య, పిల్లలు, తల్లిదండ్రులు వాళ్ళందరూ గొల్లు నేడ్చారు ఆ తీర్పు విని. అంటే నా భర్తని నేనే చంపుకున్నానా, మా అన్నని నేనే నరికేశానా, నా కొడుకుని నేనే చంపి గోనెపట్లో గట్టి మూటబెట్టి అవస్థేశానా? ఈ 22 మంది నిర్దోషులైతే మరి చంపినోడు ఎవడో, వాళ్ళకి వాళ్ళే చచ్చిపోయారా అని నెత్తి నోరు కొట్టుకుని ఏడ్చారు. చెప్పండి, అందుకని న్యాయదేవతకి కళ్ళకు గంతలు కడతారు. బుద్ధి లేదు మీకు? నువ్వు ఈ లోకానికి జడ్జివేమో, రేపొద్దున జడ్జి అయిన దేవుని ముందు నిలబడితే నీకు సరైన తీర్పిస్తా. 22 మంది నిర్దోషులే అన్నాడు. సరే, ఇప్పుడు వాళ్ళు 22 మంది మనుషుల దృష్టికి ఏమయ్యారు? నిర్దోషులు. దేవుని దృష్టికి వాళ్ళలో ప్రధాన నిందితుడు వాడు రిలీజ్ అయిన వెంటనే వాళ్ళ అమ్మకి కళ్ళు ఆపరేషన్ చేయించాలని వాళ్ళ అమ్మని కారులో తీసుకుని హైదరాబాద్ వెళ్ళి వస్తున్నాడు. వస్తా ఉండే వాళ్ళ ఊరికి దగ్గరలోకి వచ్చిన తర్వాత మరి నిద్రపోయి కొట్టాడో, మరి ఆడి దరిద్రం బాగా కొట్టాడో, ఆ కొట్టడం కరెంటు స్తంభానికి కొడితే స్పాట్లో చచ్చిపోయాడు ఆడు.
చూసావా, లోకము దృష్టికి నువ్వేమయ్యావు? నిర్దోషి అని బయటకు వచ్చావు అంతే. దేవుని దృష్టికి ఎవరు నువ్వు? దోషివి కాబట్టి ఒక్క దెబ్బకి చంపేశాడు దేవుడిని. జాగ్రత్త బిడ్డ. దానియేలు ఎందుకు చనిపోలేదు? ఆ సింహాల గుహలో వేసిన వాళ్ళు ఎందుకు చనిపోయారు అంటే దానియేలు దేవుని దృష్టికి నిర్దోషి. నేను ఆ జీవితంలో కూడా అంతే. మనుషులు మనల్ని దోషులు అనొచ్చు, మనుషులు మనల్ని నిందలు వేయచ్చు, మనుషులు మన మీద మనం చేయని పనులు కూడా చేశామని చెప్పి మన మీద తప్పుడు మాటలల్లా పలకచ్చు. కానీ మనం ఎప్పుడు కూడా మనుషుల దృష్టికి కాదు, దేవుని దృష్టికి ఎట్లా ఉండాలా? బ్లేమ్లెస్ కాన్షియన్స్, నిర్దోషమైన మనస్తత్వం. ఎందుకని మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో రాయబడి ఉంటుంది, పవిత్రుడు, నిర్దోషి. ఎవరి దేవుడు? నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైనటువంటి వాడు, మనకు సరిగా సరిపోయిన ప్రధాన యాజకుడు. పిలాతు అన్నాడు, ఇదిగో ఈ మనుష్యుడు, ఈయనలో నాకు ఏ దోషము కూడా కనపడట్లేదు. ఆయన రక్తమే రక్తము, నిర్దోషమైన రక్తము. పేతురు అన్నాడు మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడుతారని మీరు ఎరుగుదురు కదా అన్నాడు. నిర్దోషమైన దేవుని శరీరానికి సాదృశ్యమైన రొట్టె, నిర్దోషమైన యేసు ప్రభువారి రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసంలో పాలు పొందుతున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని దృష్టికి నిర్దోషివేనా? ఇది 3. 4వది దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనం. అమ్మా, అప్పుడు అతడు, దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి. చాలు చాలు చాలు, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. నీ మనస్సును అప్పగించి. చెప్పండి, మన వర్తమానం యొక్క అంశం ఏంటి? దానియేలు నీవు బహు ప్రియుడవి. ఎందుకు ప్రియుడయ్యాడు అంటే ఒక మాట చెప్పాను, దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడు. 2వ మాట, దానియేలు దేవునికి నమ్మకస్తుడు. 3, దానియేలు దేవుని దృష్టికి నిర్దోషి. ఇప్పుడు 4, దానియేలు తన మనస్సుని ఎవరికి అప్పగించాడట? దేవునికి అప్పగించాడు. కాబట్టే దేవునికి ఏమయ్యాడు? ప్రియుడయ్యాడు. అంతే, సింపుల్. అంతేనా కాదా? అంతే కదండి. నీ మనస్సు నువ్వు ఎవరికి అప్పగిస్తే వాళ్ళకి ఏమవుతావు? నువ్వు ప్రియుడు అవుతావు. సింపుల్. దానియేలు ఉన్న సమయంలో కూడా దానియేలును కూడా ఇట్లా శోధించుంటారా లేదా ఆడపిల్లలు? ఏమని? దానియేలు నువ్వు చాలా హైట్ ఉన్నావు, నువ్వు చాలా పర్సనాలిటీ ఉన్నావు, 6 ప్యాక్ బాడీ ఉంది, నువ్వు చాలా బాగున్నావు, నా మనసంతా నువ్వే దానియేలు అని ఉంటారా లేదా? ఇప్పుడు అనట్లా ప్రతి చాటింగ్లో నా మనసంతా నువ్వే. ఎందుకంటే నీకు ఒళ్ళంతా కొవ్వే. అలాగే దానియేలు కూడా అని ఉంటారు. అప్పుడు వెంటనే ఏమన్నాడు దానియేలు? అవునా, సరే అయితే నీ వాట్సాప్ నెంబరు, నీ ఇన్స్టాగ్రామ్ ఐడి, నీ ఫేస్బుక్ ఐడి అవన్నీ ఇవ్వు, మన ఇద్దరం సాయంత్రం రోజు రాత్రిపూట చాటింగ్లు చేసుకుందాం అన్నాడా? అనలా. ఏమన్నాడు దానియేలు? అయ్యో, నా మనస్సు దేవునికి అప్పగించేశాను, ఇప్పుడు నా మనస్సులో నీకు చోటు లేదు, ఖాళీ లేదన్నాడు. తన మనస్సు దేవునికి అప్పగించాడు కాబట్టే దానియేలు దేవునికి ఏమయ్యాడు? బహుప్రియుడయ్యాడు. మరి నీ మనస్సు ఎవరికి అప్పగించినావు బిడ్డ? మనస్సు, హృదయం ఈ 2 ఒకటేనా వేరువేరా? మనస్సు, హృదయం ఈ 2 ఒకటేనా వేరువేరా? త్వరగా చెప్పండి. వేరు. మనస్సుని ఏమంటారు ఇంగ్లీష్లో? హృదయాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? మనసు అంటే ఏంటి, హృదయం అంటే ఏంటి? గట్టిగా చెప్పాలి, బిగరగా. ఏరా చదువుకుంటున్నారా? ఇంగ్లీష్ మీడియమేనా జగన్ అన్న? చెప్పు, మనసుని ఏమంటారు ఇంగ్లీష్లో, హృదయాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? తెలీదా నీకు? మనసుని ఏమంటారు? హార్టా? ఆడేపడరా? మరి ఏం చదువుతున్నావురా నువ్వు? మీ రితికాక పరువు తీసావు కదరా నువ్వు. ఆ అమ్మాయి బండి మీద అమ్మాయిని ఆనుకుని వస్తున్నావు, కనీసం ఆ అమ్మాయి జ్ఞానం కొంచెమన్నా అంటుకోవట్లేదురా నీకు. మనసుని ఏమంటారు ఇంగ్లీష్లో? మైండ్ అంటారు. వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ మైండ్. వేర్ దెర్ ఈజ్ ఎ మైండ్ దెర్ ఈజ్ ఎ విల్ అంటే అర్థం ఏంటి? మనసు ఎక్కడో, మనసు ఎక్కడుంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది అని. మనసుని ఏమంటారు ఇంగ్లీష్లో? మైండ్. హృదయాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? హార్ట్.
ఇప్పుడు రెండో ప్రశ్న, మనసు ఎక్కడ ఉంటుంది, హృదయం ఎక్కడ ఉంటుంది? మనసు ఎక్కడ ఉంటుంది, హృదయం ఎక్కడ ఉంటుంది? తెనాలి పిల్ల మంచి స్పీడ్గా ఉందండి. కరెక్టే. మనస్సు ఇక్కడ ఉంటుంది, హృదయము ఇక్కడ ఉంటుంది. ఈ రెండిట్లో ఏది ప్రమాదము, మనస్సా హృదయమా? ఈ రెండిట్లో ఏది ప్రమాదము? అన్ని కరెక్ట్ ఆన్సర్లు చెప్తున్నావు నువ్వే. మనస్సే ప్రమాదము. ఎందుకని? లోకంలో ఒక సామెత చెప్తారు, గాలి కంటే వేగంగా వెళ్ళగలిగినది మనస్సు. మహాజ్ఞాని సొలొమోను అని చెప్పినాడు, ఏమని? ఒక పట్టణాన్ని పట్టుకునేవాని కంటే కూడా తన మనస్సుని కంట్రోల్, తన స్వాధీనంలో ఉంచుకునేవాడే ధన్యుడు అన్నాడు. మనస్సే ప్రమాదం. ఎందుకని? కావాలంటే చూడండి, చాలామంది అవనస్తులైన పిల్లలు ఇలా అంటారు కదా, నేను ఆ అమ్మాయి మీద లేదా నేను ఆ అబ్బాయి మీద ఏం పడ్డారట, మనసు పడ్డారట. అంటే గోతులో పడ్డానని ఇండైరెక్ట్గా చెప్పారు అంతే. ఏమంటారు? మనసు పడ్డానంటారు, అంతేగాని హృదయం పడ్డాను అనరు. అందుకని రెండిట్లో ఏది ప్రమాదము? మనస్సు. ఎందుకంటే ఏదైనా ఒక వస్తువుని చూసినా, ఒక వ్యక్తిని చూసినా ఫస్ట్ అట్రాక్షన్ లేదా ఫస్ట్ కెమిస్ట్రీ జరిగేది ఎక్కడ అంటే మనస్సులో జరుగుతుంది. ఇప్పుడు ఈ మనస్సు ఏం చేస్తుంది? నిదానంగా సిగ్నల్స్ ఎక్కడ పంపిస్తుంది? హృదయానికి పంపిస్తుంది. అప్పుడు చెప్పాడు యేసు ప్రభు వారు, హృదయం నిండిన దాన్ని బట్టే నీ నోరు ఏం చేస్తుంది? మాట్లాడుతుంది. అప్పుడు మాట్లాడుతావు నువ్వేమని? ఐ లవ్ యూ అంటావు. అర్థమైందా? అందుకని ఈ మనసుని ఏం చేసుకోవాలా? చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ మనసే చాలా ప్రమాదము, వెంటనే అట్రాక్ట్ అవుతుంది. మీరు కావాలంటే చూడండి, మీరు మంచి నిద్రలో ఉన్నారు, రాత్రి ఎడం చేయి మీద దోమ కొడతా ఉంది, అంత నిద్రలో కూడా కుడి చేయి అలాగే వచ్చి టక్ మన దోమను చంపుతుంది. ఎట్లా చంపింది? ఈ మనసు ఏం చేసింది? సిగ్నల్స్ పంపించింది కుడి చేతికి, ఎడం చేతి మీద దోమ కొడుతుంది కొట్టు అని, వెంటనే కొట్టింది. అందుకని మనసు చాలా ప్రమాదం. అర్థమైందా? ఇప్పుడు యవనస్తుడైనటువంటి దానియేలు ఎందుకు దేవునికి బహుప్రియుడయ్యాడు అంటే, ఇది ఇక్కడ రాయబడి ఉంది, తన మనస్సును ఏం చేసినాడట? దేవునికి అప్పగించేశాడంతే. ఇప్పుడు దీన్ని బట్టి మీకేమర్థమైంది? మీకేమర్థమైంది? యవన ప్రాయంలో ఆడి నెంబర్కి ఈడి నెంబర్కి ఫోన్లు చేసి మెసేజ్లు పెట్టి, నా మనసంతా నువ్వే, నాకు ఒళ్ళంతా కొవ్వే అని చెప్పి, నా మనసు నీకే అప్పగిస్తున్నాను ప్రియా రాజా అనే బదులుగా నా మనస్సు దేవునికి అప్పగించేస్తున్నాను అని అప్పగిస్తే, అప్పుడు నువ్వు కూడా దేవునికి ఏమవుతావు తెలుసా? బహు ప్రియుడవి, బహుప్రియమైన కుమార్తెగా మార్చబడతావు. దానియేలు కూడా మీలాంటి యవనస్తుడే, తను కూడా శోధించబడిన వాడే. ఎంతగా శోధించబడ్డాడో కొన్ని మాటలు చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకో. దానియేలు మొదట ఎక్కడ ఉండేవాళ్ళు? దానియేలు యెరూషలేములో ఉండేవాళ్ళు దానియేలు వాళ్ళు. ఇప్పుడు దానియేలుని ఎక్కడ తీసుకొచ్చారు? బబులోనికి తీసుకొచ్చారు. అంటే మొదటి సంగతి, దానియేలు యొక్క స్థలం మార్చాడు శత్రువు తను శోధించడానికి. యెరూషలేములో ఉండే దానియేలుని బబులోనికి తీసుకొచ్చాడంటే వాళ్ళ ఊరు మార్చాడు, లేదా వాళ్ళ స్థలం మార్చాడు శత్రువు. ఇది మొదటి సంగతి. రెండవది, దానియేలు వాళ్ళ పేర్లు ఏంటి అంటే, దానియేలు, అజరియా, మిషాయేలు, అవి వాళ్ళ పేర్లు కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ పేర్లు మార్చేశారు. ఏమని మార్చేశారు? బెల్తెషాజరు, షడ్రకు, మేషకు, అబేద్నెగో అని వాళ్ళ పేర్లు కూడా ఏం చేసినాడు? శత్రువు మార్చాడు. ఒకటి, స్థలం మార్చాడు. రెండు, పేర్లు మార్చాడు. మూడవది, దానియేలు వాళ్ళు యెరూషలేములో ఉన్నప్పుడు లేవియకాండం 11వ అధ్యాయంలో దేవుడు ఏది తినచ్చు, ఏది తినకూడదు, ఏది పరిశుద్ధం, ఏది అపరిశుద్ధమైనదని చెప్పాడో అవే తినేవాళ్ళు దానియేలు వాళ్ళు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ డైట్ మెనూ కూడా మార్చి, రాజు భుజించే భోజనం వాళ్ళకు పెట్టండి అన్నాడు. అవునా? అంటే ఇప్పుడు దానియేలు వాళ్ళ భోజనం కూడా ఏం చేయబడింది చెప్పండి? మార్చాడు. 3. నాలుగవది, దానియేలు వాళ్ళు యెరూషలేములో ఉన్నప్పుడు హీబ్రూ భాష మాట్లాడేవాళ్ళు. అటువంటిది మొదటి అధ్యాయంలోకి వచ్చి చూస్తే మీరు, వాళ్ళకి కల్దీల భాష నేర్పించండి, అంటే బబులోను భాష నేర్పించండి అన్నాడు రాజు. అంటే ఇప్పుడు శత్రువు వాళ్ళ భాషను కూడా ఏం చేసింది? మార్చింది. ఇప్పుడు ఎన్నైనాయి? 4. 5, దానియేలు వాళ్ళు అక్కడ జీవము గల దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ బబులోన్లో జీవము లేని విగ్రహాన్ని ఆరాధించమని వాళ్ళని బలవంతం చేశారు. అంటే ఏం మార్చారు చెప్పండి? దేవుణ్ణి. 5 మార్చాలని చూసింది శత్రువు. ఏమేంటి చెప్పండి? 1, స్థలం మార్చాడు. 2, పేరు మార్చాడు. 3, భోజనం మార్చాడు. 4, భాష మార్చాడు. 5, దేవుణ్ణి మార్చాలనుకున్నాడు. ప్రశ్న,
ఏం మార్చలేకపోయాడు శత్రువు? దానియేలు మనస్సు దేవుని మీద నుండి మార్చలేకపోయాడు శత్రువు. చూసావా? అందుకు దానియేలు దేవునికి బహుప్రియం. ఇప్పుడు ఇక్కడ ఆగండి. మనం పరీక్షించుకోవడానికి ఇవే 5 విషయాలు మన జీవితానికి కూడా అప్లై చేసి చెప్పనా? ఇప్పుడు ఒకప్పుడు మనం కూడా ఎక్కడ ఉండేవాళ్ళం చెప్పండి? లోకంలో పడి చెడు తిరుగుతూ ఉండేవాళ్ళం మనం. అట్లాంటి మనల్ని దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు? దేవుని మందిరంలోనే తీసుకొచ్చాడు. అంటే ఏం మార్చాడు మనలో కూడా? ఇక్కడ దేవుడు, సైతాను కాదు, ఇక్కడ దేవుడు ఏం మార్చాడు? స్థలం మార్చాడు. ఓకేనా? రెండవది, ఒకప్పుడు నా పేరు రామకృష్ణ, ఇప్పుడు ఏమని పెట్టాడు దేవుడు? రాజా క్రిస్టియన్. అంటే ఏం మార్చాడు? పేరు మార్చాడు. మూడవది, ఒకప్పుడు మేము విగ్రహాలకు బలి ఇచ్చినటువంటి బలి మాంసాన్ని తినేటటువంటి వాళ్ళము, ఇప్పుడు యేసు ప్రభు వారి శరీరక్త మాంసంలో పాలు పొందే ఆధిక్యత ఇచ్చాడు. అంటే ఏం మార్చాడు? భోజనపు అలవాట్లు కూడా మార్చాడు. 4, ఒకప్పుడు లోకంలో సాంస్క్రిట్ మాట్లాడేవాళ్ళము, ఇప్పుడు ఆత్మీయమైనటువంటి భాష. అంతేనా కాదా? ఇప్పుడు కూడా మీరు అదే మాట్లాడుతున్నారా? మీరు కాదులే, వీళ్ళు సాంస్క్రిట్ అంటే నీకు అర్థం కాలేదు. ఇప్పుడు దేవుడు ఏం చేసినాడు? ఆత్మీయమైన భాష మార్చాడు. 5, ఒకప్పుడు జీవము లేని విగ్రహాలను ఆరాధన చేసేవాళ్ళం, ఇప్పుడు జీవము గల దేవుణ్ణి ఆరాధించేటట్లుగా దేవుని కూడా ఏం చేసినాడు? దేవుడు మార్చాడు. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్న ప్రశ్న, మనలో నుంచి ఏం మార్చలేకపోతున్నాడు దేవుడు? మన మనసు ఇంకా లోక సంబంధమైన వాటి మీద నుంచి దేవుని మీదకి ఏం చేయలేకపోతున్నాడు? మార్చలేడు. చూసావా? అది దానియేలు మనస్సుకి మన మనస్సుకి ఉన్న వ్యత్యాసం. ఎందుకు ఇన్ని సంవత్సరాలని క్రైస్తవ విశ్వాస జీవితంలో యేసుప్రభు వారి శరీరక్త మాంసాలు పాలు పొందుతున్నా కూడా నువ్వు దేవునికి బహుప్రియమైన వ్యక్తిగా నువ్వు మార్చబడట్లేదు అంటే నీ మనస్సు ఇంకా ఎక్కడుంది? అక్కడే. అందుకని అంటారు కదా, బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్. నువ్వు ఇక్కడే ఉన్నావు, కానీ నీ మనసు ఎక్కడ ఉంది చెప్పు? ఎక్కడుంది నీ మనస్సు? ఎక్కడెక్కడో తిరుగుతుంది, లోకంలో తిరుగుతుంది, ఇంట్లో తిరుగుతుంది, టీవీలో తిరుగుతుంది, కాలేజీలో తిరుగుతుంది, ఎక్కడెక్కడో తిరుగుతుంది. అందుకనే మనం దేవునికి ప్రియులు అవ్వట్లా. చూసావా? శత్రు స్థలం మార్చాడు, భాష మార్చాడు, పేర్లు మార్చాడు, భోజనం మార్చాడు, దేవుడిని మార్చాలనుకున్నాడు. కానీ దానియేలు మనస్సు మార్చే విషయంలో ఓడిపోయాడు శత్రువు. దానియేలు తన మనస్సు దేవునికి అప్పగించాడు కాబట్టే దానియేలు దేవునికి బహు ప్రియుడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియమైన యవ్వన సహోదరి సహోదరులారా, ప్రియమైన బిడ్డలారా, ఒకసారి నీకు నీవే ఆలోచన చేయి. నీ మనసు ఎవరికి అప్పగించావు? రోమాపత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో పౌలు అంటాడు, వారు తమ మనస్సులలో దేవునికి చోటు ఇవ్వని కారణాన్ని బట్టి దేవుడే వారిని భ్రష్ట మనస్సుకు అప్పగించేశాడట. ఉందా నీ మనసులో దేవునికి చోటు? ఉందా నీ మనసులో దేవుని వాక్యానికి చోటు? ఉందా నీ మనసులో దేవుని పాటలకి చోటు? ఉందా నీ మనసులో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేయడానికి చోటు? అలా చోటు ఇవ్వకపోతే సాక్షాత్తు దేవుడే అప్పగిచ్చేస్తాడట. ఎవరికి? భ్రష్టత్వానికి. ఆ రోజు నువ్వు భ్రష్టుడు అయిపోతే నిన్ను ఎవడు కూడా భ్రష్టత్వం నుంచి విడిపించలేడు. నీకు ఏదైనా కష్టం వస్తే దేవుని దగ్గరికి వెళ్తావు. దేవుడే నిన్ను భ్రష్టత్వానికి అప్పగిస్తే దేవుణ్ణి దాటి ఇంకెవడు నిన్ను విడిపించగలడు? కాబట్టి జాగ్రత్త. నీ మనస్సు ఎవరికి అప్పగించాలా? దేవునికి. అర్థమైంది? యవ్వనస్తులైన పిల్లలారా, అంటే ఇక నుంచి నీకు ఎవడైనా ఐ లవ్ యూ, నువ్వంటే నాకు ఇష్టం, నేను పెళ్లి చేసుకుంటాను అన్నారనుకో, అప్పుడు నువ్వేమనాలా? ఐ లవ్ యూ టూ, నేను మా ఇంట్లో అడిగి చెప్తానే, లేకపోతే నువ్వే ఏమీ తెలియనట్లుగా మీ వాళ్ళని మా ఇంటికి తీసుకురా, వాళ్ళతో మాట్లాడిచ్చే, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు చెప్పకుండా సింపుల్గా ఒకటే మాట, ఏమని? సారీ, యు ఆర్ టూ లేట్. నా మనస్సు నేను ఆల్రెడీ దేవునికి అప్పగించేశాను. ఆల్రెడీ నాకు ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. ఎంగేజ్మెంట్ అంటే ప్రధానం కూడా అయిపోయింది. అయిందా అవ్వలేదా? నీకు ప్రధానం అయిందా అవ్వలేదా? ఎప్పుడైతే నేను బ్యాప్టిజం తీసుకున్నానో నా ప్రభువుతో నాకేమైపోయింది? ప్రధానం అయిపోయింది. ఇప్పుడు ఇంకేం జరగాలి? నాకు పెళ్ళి జరగాలి. ఎప్పుడు? నా ప్రియుడు వస్తాడు ఒక రోజున మధ్యాకాశంలో, అప్పుడు నన్ను తీసుకెళ్తాడు, అప్పుడు 7 ఏండ్లు పెండ్లి విందు. కాబట్టి ఐఎమ్ సారీ, నేను నా మనసు నీకు ఇవ్వలే. ఇది 4. రండి ఆఖరికి 5 చెప్పి ముగిచ్చేస్తాను. దాని కంటిన్యూషన్ చదవండి. 12వ వచనం కంటిన్యూషన్. దేవుని ఎదుట నిన్ను నీవు
తగ్గించుకున్నవాడు. చాలు, ఆ మాట అండర్లైన్ చేసుకున్నాడు. 5వది, దానియేలు ఎందుకు దేవునికి బహుప్రియుడయ్యాడు అంటే దానియేలు దేవుని ఎదుట తగ్గించుకున్నాడు. ఎవరి ఎదుట? పరిశుద్ధాత్మ దేవుడు క్లియర్గా రాశాడు. మనకి దానియేలుకున్న వ్యత్యాసం అదే. మనం ఎవరి ఎదుట తగ్గించుకుంటాం చెప్పండి? మనం మనుషుల ఎదుట తగ్గించుకుంటాం. అమ్మో ప్రసాద్ అంకులు చూస్తాడేమో, లేకపోతే అకుల్ అంకులు చూస్తాడేమో, లేకపోతే పవన్ అంకులు చూస్తాడేమో, లేకపోతే మోష అంకులు చూస్తాడేమో, వాళ్ళు ఏమైనా అంటారేమో అని చెప్పి వాళ్ళ ముందు ఏం చేస్తాం? మనల్ని మనం తగ్గించుకున్నట్లు నటిస్తాం. కానీ దానియేలు ఎవరి ఎదుట తగ్గించుకున్నాడట? దేవుని ఎదుట తగ్గింపు జీవితం కలిగిన వాడు. అదే కదా బైబిల్ అంటుంది. దేవుని ఎదుట తను తాను తగ్గించుకుని వాడిని దేవుడు ఒక రోజున ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. ఆయన బలిష్టమైన చేతి క్రింద ఒక రోజున దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి కొరకై ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అన్నాడు పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయంలో. కాబట్టి మనం దేవునికి బహుప్రియమైన వ్యక్తులుగా మార్చబడాలి అంటే మనలో ఉండాల్సిన 5వ సంగతి ఏంటో తెలుసా? చెప్పండి. 5వది ఏంటిది? అది దేవుని ఎదుట మనల్ని మనం ఏం చేసుకోవాలా? తగ్గించుకోవాలి. అయిపోయింది వర్తమానం. చెప్పండి 5 సంగతులు. ఎందుకు దానియేలు దేవునికి బహుప్రియుడయ్యాడు? 1, శ్రేష్టమైన బుద్ధి గలవాడు. ఉందా ఇటువంటి బుద్ధి నీ జీవితంలో? ప్రభు కూడా అట్లాంటి బుద్ధి కలిగిన వాడు. 2వది, దానియేలు దేవునికి నమ్మకస్తుడు. 3వది, దానియేలు దేవుని దృష్టికి నిర్దోషి. 4, దానియేలు తన మనస్సును దేవునికి అప్పగించినవాడు. 5, దానియేలు దేవుని దృష్టికి తనను తాను తగ్గించుకున్నాడు. ఈ 5 లక్షణాలు నీలో కూడా ఉంటే నిన్ను కూడా దేవుడు ఏమంటాడు తెలుసా? పలానా సహోదరుడు, స్థానిక సియోన్లో ఉన్న పలానా సహోదరి నా ప్రియమైన కుమార్తె, వాళ్ళు నా ప్రియమైన కుమారుడు, నాకు బహుప్రియుడు అని దేవుడు నీ గురించి కూడా సాక్ష్యం ఇస్తాడు. ఆయనకి ఇష్టమైన వారు, ఆయనకి ప్రియమైనటువంటి వారే ఒకరోజు నా స్వర్గంలో ఉంటారండి. అవునా కాదా? మీ ఇంటికి అందరినీ రానిస్తారా? దారిని పోయే దానయ్య వెళ్తుంటాడు, ఆయన పిలిచి బాబురా కొంతసేపు మా ఇంట్లో కూర్చో, అన్నం తిను, ఏసీ వేసుకో, పడుకో, రేపు పొద్దున వెళ్ళు అని పిలుస్తారా? పిలవరు. ఎవరిని పిలుస్తారు మీ ఇంటికి? మీకు ఎవరైతే ఇష్టమో వాళ్ళని అన్న మా ఇంటికి రండి అన్న, అక్క మా ఇంటికి రండి అక్క, మీరు మా ఇంట్లో ఒక రోజు ఉండండి, మా ఇంట్లో భోజనం చేయండి అని పిలుస్తాం. అట్లాగే దేవుడు ఇంటికి కూడా ఎవరిని పిలుస్తాడు? అందరినీ కాదు, ఎవరైతే ఆయనకి ఇష్టలుగా జీవిస్తారో, ఎవరైతే ఆయనకి ప్రియమైనటువంటి వ్యక్తులుగా జీవిస్తారో, ఎవరైతే ఆయనకి ప్రియమైన కుమార్తెలుగా బ్రతుకుతారో అట్టి వారిని ఒక రోజున దేవుడు తన ఇంట్లోనికి ఆహ్వానిస్తాడు. కాబట్టి జాగ్రత్త. దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా బ్రతుకుదాం, దేవునికి ప్రియులైన వ్యక్తులుగా బ్రతుకుదాం. ఈ లోకానికి ఇష్టమైన వ్యక్తులుగా, లోక సంబంధమైన మనుషులకి ప్రియమైన వ్యక్తులుగా బ్రతికితే వాళ్ళు పోరు, నిన్ను తీసుకెళ్ళరు పరలోకానికి. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుందాం, సరి చేసుకుందాం. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం.